హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్. డే 1 అండ్ అలాగే డే 2 బ్లాగ్స్ చూడకపోతే కనుక ప్లీజ్ గో దెమ్ చెక్అవుట్ ఆన్ మై ఛానల్ బికాజ్ అవి వీడియోస్ చూస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. డే 2 వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది. సో మిడ్ నైట్ సెలబ్రేషన్స్ వరకు నిన్న ఎపిసోడ్లో పెట్టా. సో ఈ వీడియోలో ఏమంటే ఈ మార్నింగ్ నుంచి రొటీన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఫంక్షన్ అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది లేడీస్కి అయితే మెహందీ. సో ఇంకా షష్ఠపూర్తి, అమ్మమ్మ తాతయ్య షష్ఠపూర్తి అండ్ అలాగే సిస్టర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి మేమందరం కూడా సింపుల్గా ఇట్లా పెట్టేసుకున్నాము. యాక్చువల్లీ తక్షి పుట్టిన దగ్గర నుంచి అయితే మెహందీ పెట్టుకోవడమే మర్చిపోయాను. బట్ ఇట్లా టైం కుదిరినప్పుడు తక్షణం చూసుకోవడానికి ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం మిస్ చేసుకోను. హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి మొన్న వచ్చాము, సంక్రాంతి రోజు వచ్చామన్నమాట. సో దిస్ ఇస్ ద డే 3 ఇన్ అమ్మమ్మ హౌస్. సో ఈరోజు మొత్తం ప్రిపరేషన్స్ డే అని చెప్పచ్చు. బికాజ్ ఫుల్ బిజీ డే, ఫుల్ వర్క్ మోడ్ అండ్ ఫుల్ ఫ్యామిలీ టైం అన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు. యాజ్ యూ ఆల్ నో, ఈ స్పెషల్ డే మా అమ్మమ్మ అండ్ తాతయ్య షష్ఠపూర్తి సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో మై సిస్టర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో మీరు డెకరేషన్స్ నుండి ఫుడ్ ప్రిపరేషన్స్ వరకు అన్నీ చూడబోతున్నారు. ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సో మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది టు క్రియేట్ మోర్ వీడియోస్. ఈరోజు మా పిన్ని దుబాయ్ నుంచి వచ్చింది కాబట్టి దిస్ ఇయర్ సో స్పెషల్ ఫర్ అస్. అండ్ యా, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫుల్ ఫన్ అండ్ నాకు కూడా చాలా స్వీట్ మెమరీ కింద ఉంటుందని ప్రతిదీ షూట్ చేసుకుంటున్నాను అనమాట. సో లెట్ మీ షో యూ వాట్ ఆల్ ఆర్ డూయింగ్ అని. నెక్స్ట్ లెగ్ అని మా పిన్ని మొత్తం క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసింది. అండ్ మా పిన్ని అమ్మాలు ఏం చేస్తున్నారో చూద్దాం. ఎవరి పనులలో క్లీనింగ్, మొత్తం క్లీనింగ్. బర్త్డే గర్ల్ అనమాట. రాత్రి పెట్టడం మానేసాం. ఏం పెట్టారు? సాంగా? ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈరోజు మేము చాలా బిజీగా ఉన్నాం అనమాట. సో ప్రతి మూమెంట్ని ప్రాపర్గా షూట్ చేయడం కొంచెం పాసిబుల్ కాలేదు. కొన్ని క్లిప్స్ అయితే కొంచెం క్లమ్జీగా ఉన్నాయి. బట్ అవి పెడితే కనుక మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాయి. బట్ అవి రియల్ మూమెంట్స్ అండ్ కొంచెం రియల్ మెమరీస్ అని ఇక నాకు నేనే దాచుకున్నాను అనమాట. నాకైతే భోగి ముందు రోజు నుంచి అస్సలు హెల్త్ బాగాలేదండి. అంటే ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ అనమాట. సో అదే ఇష్యూస్తో ఉన్నాను ప్రెజెంట్ అప్పటికి కూడా. ఇంకా దానికి తోటి ఇంకో ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఇంకా ఇన్సిడెంట్ తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. బట్ యా, ఈ వీడియోలో మొత్తం అన్ని రకాల ఇన్సిడెంట్స్ మీరు చూస్తారు నాకు జరిగిన. ఎస్పెషల్లీ కన్నాలు ఉన్నాయి కదా, ఆ ఇడ్లీ మీదకి రావాలి ఆ కన్నాలు ఒకదాని మీద. కొంచెం రాగా పెడదామంటే బ్యాక్గ్రౌండ్లో మూవీ సాంగ్స్ వస్తున్నాయి. సో కాపీరైట్ పడుతుందేమో అని కొంచెం చిన్న చిన్న బిట్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను రాక్ సంబంధించినవి. కాపీరైట్ క్లైమ్ పడకపోతే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. కమింగ్ టు ద ఫుడ్ ప్రిపరేషన్స్. సో యూజువల్లీ ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళే కుకింగ్ మొత్తం ఎప్పుడు హ్యాండిల్ చేస్తారు. సో మా అమ్మ అయితే పిన్ అయితే దుబాయ్లో ఉంటుంది. ఇక మా అమ్మ అయితే కొంచెం బికాస్ ఆఫ్ హర్ హెల్త్ రెస్ట్ తీసుకోవాలి. ఇక మా పిన్నికి కూడా వెదర్ సెట్ కాలేదేమో మరి ఈసారి వచ్చినప్పుడు కొంచెం పిన్నికి కూడా బాగాలేదు. ఇద్దరు అమ్మలకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రెస్ట్ తీసుకోమని చెప్పాము. సో ఈసారి రెస్పాన్సిబిలిటీ మొత్తం మేమే తీసుకుని ఇక అందరం కలిసి అయితే ప్రిపరేషన్స్ చేసామన్నమాట. ఇద్దరు అత్తలు ఉంటారు. ఒక అత్తకైతే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఆపరేషన్ అయ్యిందనమాట. సో అతను కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇంకో అత్త అయితే అత్త వర్క్ చూసుకొని వచ్చింది. కొంచెం టైం పట్టింది అనమాట రావడానికి. సో మొత్తం రెస్పాన్సిబిలిటీ మొత్తం మేమే తీసుకున్నాము. సో అందరం కలిసి అయితే ప్రిపరేషన్స్ అయితే మంచిగా చేసుకున్నాము. మాకు వంట ఎప్పుడు కూడా చాలా లేట్ అవుతుంది. బట్ ఈసారి కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని ఎర్లీ మార్నింగే వర్క్ మొత్తం స్టార్ట్ చేసేసాము. దెన్ వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. తక్షి ఎప్పుడు మా తాతయ్యతోనే ఉంటుంది అనమాట. సో మా అమ్మమ్మ దగ్గరికి తక్షి అంత ఈజీగా వెళ్దు. మా తాత అయితే అసలు మా తాతనైతే వదిలి పెట్టదండి. అసలు అంత కేరింగ్గా అంత బాగా చూసుకుంటుంది తక్షి.
కమింగ్ టు ద కుకింగ్ ప్రాసెస్. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా ఫంక్షన్స్కి వాటికి ఏమైనా ఫుడ్ ప్రిపరేషన్స్ ఏమైనా చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచెం మంచిగా యూజ్ అవుతుందని చెప్పి ప్రతి బిట్ నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే క్లిప్లో చూస్తున్నక్కడైతే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి. అండ్ కమింగ్ టు ద కుకింగ్ ప్రాసెస్, మా అక్క నేను మాత్రమే కుకింగ్ మొత్తం చేసామన్నమాట. సో అది హిట్టా ఫట్టా అనేది మీకు తెలుస్తుంది. అండ్ సరదాగా కబుర్లు అవి చెప్పుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే ప్లేస్లో గ్యాదర్ అవ్వడం అనేది చాలా స్పెషల్ మూమెంట్స్ కదా. కుకింగ్ మొత్తం అక్క నేను మాత్రమే చేసాము. ఇట్ వాజ్ రియల్లీ టైరింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫెల్ వెరీ స్పెషల్ బికాజ్ ఇద్దరం మాత్రమే కష్టపడలేదండి. కటింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక మా పిన్ని, అమ్మ అండ్ మా బాబాయ్ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. మేము బయట పెట్టుకున్నాం ఇక్కడ స్టవ్, అది మీరు చూస్తే కుకింగ్ ప్రాసెస్ మొత్తం బయటే. యాజ్ యూ ఆల్ నో, మిడిల్ క్లాస్ వాళ్ళకి కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. అంతమందికి అంత పెద్ద గిన్నెలు కిచెన్లో సరిపోదు కాబట్టి మేము ఎప్పుడు కూడా బయటే కుక్ చేసుకుంటాం. బట్ ఆ నేచర్ని చూస్తూ ఫీల్ అవుతూ మేము కుకింగ్ అనేది చాలా హ్యాపీగా చేసుకుంటాం అనమాట. సో అందరికీ చాలా వర్క్ అనమాట ఆ రోజైతే. బట్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్, వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ మెమరీస్ అనమాట. అయినా మన చేతులతో మన అమ్మమ్మ, తాతయ్య అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రిపరేషన్ చేయడం అనే ఫీలింగే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ వీ ఇన్వైటెడ్ అవర్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మమ్మ నుండి చిన్నపిల్లల వరకు కూడా అందరినీ ఇన్వైట్ చేసాము. ఆల్సో మా క్లోజ్ నైబర్స్ని కూడా షష్ఠిపూర్తి భోజనాల కోసం ఇన్వైట్ చేసాము. అక్కడ వాళ్ళు ఉంటారు కదా పక్కింటి వాళ్ళు, సో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళని కూడా భోజనాలకి పిలిచారు. సెలబ్రేషన్ అయితే మేము చాలా సింపుల్గా చేసుకుందామని చెప్పి అనుకున్నాం. బికాజ్ ఆల్ ఆఫ్ సడన్ అంటే షష్ఠిపూర్తి సెలబ్రేషన్స్ చేసుకుందామని ఉంది, బట్ కన్ఫ్యూజన్ అనమాట, చేసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉంటుండే. బట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ సింపుల్ డెకరేషన్స్ చేసుకున్నాము. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ అయితే చేసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో ఇన్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దిస్ వర్క్ చాలా ఫన్నీ మూమెంట్స్ అనమాట, ఫన్నీ కన్వర్జేషన్స్ అండ్ స్మాల్ చాయిస్ కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఈ వ్లాగ్లో, కమింగ్ టు ద వ్లాగ్స్ డెఫినెట్లీ మీరు చూస్తారు. అండ్ సమ్ టైమ్స్ సెలబ్రేషన్స్ ఆర్ నాట్ అబౌట్ గ్రాండ్ డెకరేషన్స్ కదా, ఇట్స్ only about family, about togetherness, about love and also creating beautiful memories అని నాకు అనిపిస్తుంది. కమెంట్ చేయండి మీరు ఈ పాయింట్కి కనెక్ట్ అయ్యారా లేదా అని. బ్లాగ్లో మీరైతే మా రియల్ ప్రిపరేషన్స్, రియల్ ఎమోషన్స్ అండ్ రియల్ ఫ్యామిలీ బాండింగ్స్ అయితే మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ బ్లాగ్ అయితే అద్దరిపోతుంది గైస్, డోంట్ మిస్ దాట్. యాక్చువల్లీ అదే రోజు అదే టైంలో ఇంకా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి మీకు. అండ్ నేను కుకింగ్ చేస్తున్నప్పుడు నా హ్యాండ్కి స్టీమ్ బర్న్ అయింది. అంటే స్టీమర్ది మూత ఓపెన్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ మసాలా సామాన్లు తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత కలిపేసి మూత పెడతాము. సో ఆ మూత పెట్టి మా అక్కతో మాట్లాడుతూ అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా మూత ఓపెన్ చేస్తాను అనమాట. సో మొత్తం ఆవిరి మొత్తం చేతికి పడిపోయింది అనమాట, ఫుల్ కాలింది హ్యాండ్ అయితే. ఆ ఫొటోస్ కూడా నేను మీతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా, స్క్రీన్ మీద కూడా చేస్తా చూడండి. అట్ దట్ మూమెంట్ పెయిన్ వాజ్ లిటరల్లీ అన్బేరబుల్ అండి. ఆ టైమింగ్లో చాలా బర్నింగ్ సెన్సేషన్, చాలా పెయిన్ అనిపించింది. ఐ డిడెంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ టు డూ. ఫస్ట్ ఇంక కాలిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని. బట్ అదే టైంలో ఇక మా తమ్ముడు బర్న్ క్రీమ్ తెచ్చారు, అది అప్లై చేసుకున్నాను. బట్ హానెస్ట్లీ చెప్పాలంటే డిడెంట్ హెల్ప్ మచ్. తర్వాత టూత్ పేస్ట్ రాసాను, బట్ అది కూడా ఇమీడియట్ రిలీఫ్ అయితే ఏమి ఇవ్వలేదు అనమాట నాకు. బట్ ఆ సిచ్యువేషన్లో నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ప్రిపరేషన్స్ ఆపడం పాసిబుల్ కాలేదు. బికాజ్ ఆల్రెడీ చాలా వర్క్ పెండింగ్ ఉంది, ఇంకా మటన్ కర్రీ ఉండాలి. అండ్ మామ్ కూడా చేయలేకపోతున్నాను నేను, చేసేయమ్మా అని చెప్పి అంది. సో ఈవెన్ విత్ దట్ పెయిన్ I had no other option, especially when I was cooking mutton curry. ఆ హీట్కి ఆ పెయిన్ కాంబినేషన్కి ఇట్స్ రియల్లీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. బట్ ఎవ్వరికి చెప్పలేదండి. అట్ వన్ పాయింట్ పెయిన్ వల్ల నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. బట్ స్టిల్ ఫ్యామిలీ కోసం, ఫంక్షన్ కోసం ఐ కంటిన్యూ డూయింగ్ ద వర్క్. సమ్ టైమ్స్ మన పెయిన్ కన్నా మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు ఎస్పెషల్లీ నాకు అట్లానే అనిపిస్తుంది అనమాట. వన్స్ నేను చేస్తాను అన్నప్పుడు డెఫినెట్లీ నేనే చేస్తాను, అది ఎంత ఇబ్బంది అయినా కూడా. ఈవెన్ విత్ దట్ సేమ్ పెయిన్ ఐ గాట్ రెడీ ఫర్ ది ఫంక్షన్. ఫొటోస్ కూడా దిగాము, వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాం. అవుట్ సైడ్ స్మైల్ చేస్తున్నాను అంతే, బట్ ఇన్సైడ్ నా హ్యాండ్లో పెయిన్ మాత్రం అట్లానే ఉందన్నమాట. ఎవ్వరికీ తెలియనివ్వలేదు, పెద్ద ఏమి నొప్పి లేదులే అన్నట్టే బిహేవ్ చేసా. బట్ ఆ సిచ్యువేషన్ అసలు ఎవ్వరికీ రాకూడదు, నాకు కూడా ఎప్పుడు రాకూడదు. దట్స్ ద ఫస్ట్ టైం నాకు అట్లా కాలడం, ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. ఇంకా అట్లా జరిగింది, జరగాలని ఉంది అంతే.
చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ, పెయిన్ మోస్ట్లీ తగ్గిపోయింది అనమాట. బట్ ఆ మార్క్ మాత్రం ఉంది, ఇంకా వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు రికవరీ దట్. బట్ దిస్ ఎక్స్పీరియన్స్ టాట్ మీ వన్ థింగ్, నో మ్యాటర్ హౌ పెయిన్ఫుల్ ఆర్ డిఫికల్ట్ ద సిచ్యువేషన్ ఈస్, మన ఫ్యామిలీ కోసం మనం చేసే ఎఫర్ట్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ అన్ఫర్గెటబుల్. అండ్ దిస్ Day 3 vlog is not just about preparations, it's only about the effort, పెయిన్, లవ్ అండ్ డెడికేషన్ బిహైండ్ దీస్ బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్. అండ్ ఇక్కడైతే మేము ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. పెద్ద పెద్ద అరిటాకుల్లో మేము తింటామండి. సో కింద కూర్చోలేని వాళ్ళకి ఇట్లా చైర్స్లో వేసేసి ప్లేట్లో వేసేసి పెడతామన్నమాట. బట్ మ్యాక్సిమం మేము అరిటాకుల్లోనే తింటాము. ఇంకా మా అత్త మా పినికి కూడా కొంచెం కాళ్ళు ఇష్యూ అది బాగుండదు, సో వాళ్ళకి కూడా ఇంకా చైర్స్లోనే పెట్టేసాము. మిగతా వాళ్ళమందరం కూడా అరిటాకుల్లో తిన్నామన్నమాట. ఈ అరిటాకుల్లో సంవత్సరానికి ఒకసారి మేము తినేది, అందరితో కలిసి, దట్టు పెద్ద పెద్ద ఆకులు. అండ్ ఇలాంటివి చాలా మిస్ అవుతాము సిటీ లైఫ్లోకి వచ్చిన తర్వాత. బట్ విలేజ్ లైఫ్ ఒక పీస్ఫుల్ని ఇస్తుందని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి విలేజ్ లైఫ్ అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. సంక్రాంతికి వెళ్తాము, ఇంకా పండగలకి వాటికి వెళ్తూనే ఉంటాము. బట్ సంక్రాంతి ఈజ్ ద మోస్ట్ స్పెషల్ అనమాట, బికాజ్ అందరం ఒకే చోట గ్యాదర్ అవుతాం. సో దట్స్ ద స్పెషల్. అండ్ అందరం ఒకే ఆకులో కలిసి తింటాము ఆ ఒక్క రోజు.